వాస్తవానికి గడిచిన కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదిపు ఏంటంటే సాయి కృష్ణ అని చెప్పి ఒక కాపు యువకుడు లాకప్ డెత్. ఆ లాకప్ డెత్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఆందోళన చెలరెగుతూ ఉంది. ఇదేంటి, రాష్ట్రంలో కనీసం పౌర హక్కులకు ఎంత భంగం కలిగిస్తారా అది అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చెల్లుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి మాటలు, చెప్పినటువంటి ఎమోషన్ డైలాగులు, ఆయన పేల్చినటువంటి సినిమా డైలాగులు ఇవన్నీ జనాలు నమ్మి ఓట్లు వేస్తే ఇటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి ఆయన విమర్శిస్తుంటే, ఆయన ఏం పట్టినట్టు తెలంగాణలో అంట ఆయన పార్టీ ఆఫీస్ లాంచ్ చేశాడంట. 2023లో ఆయన పోటీ చేయలేదా? ఇప్పుడంట తెలంగాణలో ఆయన స్టేట్మెంట్ ఏనండి, నవ్వుపోదురు బాగా ఇటువంటి స్టేట్మెంట్లు వింటే. తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి సంపూర్ణంగా తెలంగాణ భారతదేశం, భారత జాతిని ఇష్టపడతా, నా తెలంగాణని ఇష్టపడతా. తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలంట. ముందు ఆంధ్రాలో మీకు ముఖ్యమంత్రి గతి లేదు, కానీ మీరు తెలంగాణలో ఇంకొకరు ముఖ్యమంత్రి చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఆంధ్రాలో సింగిల్గా పోటీ చేసి ఎమ్మెల్యేనే గెలవలేరు. అటువంటి తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉన్న వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పార్టీలో ఇంకా ముఖ్యమంత్రి కావాల్సిన ఎవరు? తనీష్ అనే వ్యక్తులు, లేకపోతే సాగర్ అనే వీళ్ళే. ఈడ పెద్ద పెద్ద నాయకులు వీళ్ళే కొట్టుకొని వస్తాను, మళ్ళీ ఈడకెళ్ళి నేను ముఖ్యమంత్రి చేస్తాను. ముందు ఆంధ్రాలో ఏడవండి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు మనకి ఇక్కడ?